పవన్ కళ్యాణ్ సనాతన ఆస్పెక్ట్ ఏదైనా దీనిలో డిస్కస్ చేయడం డీల్ చేయడం జరిగిందండి. అంటే డెఫినెట్లీ సార్ అది సనాతన ధర్మం అని అలాగా అండర్లైన్ చేసి అలాంటి కాదు, స్పెసిఫిక్గా కాకుండా. కానీ ఒక ఒక టెంపుల్లో జరుగుతున్న ఒక ఫైట్ చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. అవునా? లైక్ అది ఇంటర్వెల్ సీక్వెన్స్ అంటున్నారు. ఆల్రెడీ మనం వేసాం కదా టీజర్, అక్కడిక్కడ వచ్చింది కదా. అంటే గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ కూడా ఒక హై ఇచ్చింది అప్పట్లో ఫ్యాన్స్కి కానీ అందరికి మూవీ లవర్స్కి. సో ఈ ఇంటర్వెల్ బ్లాక్ కూడా అంత కిక్ ఇచ్చే అలా డిజైన్ చేశారా? అంటే నేను మొన్న చెప్పా, ఎవ్రీ టైం మనం గబ్బర్ సింగ్ రెఫరెన్స్ తీసుకుంటున్నప్పుడు చెప్పాను, గబ్బర్ సింగ్ నుంచి మాత్రమే కాదు, ఇది గబ్బర్ సింగ్లో ఉంటుందా, గబ్బర్ సింగ్లో అంతాక్షరి ఉంటుందా, గబ్బర్ సింగ్లో పాట ఉంటుందా, అలా కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారి నుంచి మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయండి, ఒక్క గబ్బర్ సింగ్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరు కళ్యాణ్ గారి నుంచి ఎనీథింగ్ యూ ఎక్స్పెక్ట్. లెట్ ఇట్ బి స్టైలింగ్, లెట్ ఇట్ బి హెయిర్ స్టైల్. చెప్పే ఒక హెయిర్ దాని గురించి మళ్ళీ నేను స్టైల్ ఇంకో టేక్. లెట్ ఇట్ బి స్వాగ్, లెట్ ఇట్ బి దట్ కరిజ్మా, లెట్ ఇట్ బి డైలాగ్స్. ఆయన స్క్రీన్ మీద నవ్వి ఆయన ఇంకోళ్ళ మీద జోకులు చాలా కాలం అయింది స్క్రీన్ మీద. అంటే గబ్బర్ సింగ్ దీంట్లో విపరీతమైన లాభ, విపరీతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్, విపరీతమైన దాన్ని ఏమంటారు గా కూడా గబ్బర్ సింగ్ ఇస్ ఎ వెరీ బిగ్ ఎక్స్ప్లోజన్ కదా మ్యూజికల్గా. ఫెంటాస్టిక్ సాంగ్స్ దానిలో. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేసరికి హౌ డూ యూ కామెంట్ ఆన్ ది మ్యూజిక్ డన్ బై డిఎస్పీ? అంటే మనకు ఒకటో రెండో రిలీజ్ అయ్యాయి. ఒకటే సాంగ్ రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యాయి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గర్ దన్ దట్. దేఖ్లేంగే సాలా అయితే నాకు తెలిసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఎవరో వచ్చి ఇన్ని రీల్స్ మేము ఎక్కడ చూడలేదు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఒక రీల్ చేయమన్నారు దేవిశ్రీ ప్రసాద్ని. ఎవరి కంపోజరు మోస్ట్ నెంబర్ ఆఫ్ రీల్స్ మాకు దేఖ్లేంగే సాలా వచ్చేది ఒక రికార్డ్. అంటే అప్పుడు దేవి మీరు చూసే ఉంటారు యూఎస్లో అప్పటికప్పుడు రీల్ చేసి పంపించాడు. అండ్ నెక్స్ట్ వచ్చే సాంగ్ అయితే ఇంకా